దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యం అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యం మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు తండ్రి మనతో మాట్లాడుతున్న మాట మోసపోకుడి. హల్లెలూయా. మోసపోకుడి అన్న ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి మనతో మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ఒక మనిషి మోసం చేయడం చాలా సులువైందండి. ఎందుకంటే మోసగించే వారి యొక్క మాటలు అలా ఉంటాయి, మోసగించే వారి యొక్క ప్రవర్తన అలాగే ఉంటుంది. మోసం చేసేవారు ఉద్దేశాలు ఎలా ఉంటాయి తెలుసా? వారి ముఖంలో నవ్వే కానీ కోపం కనిపించదు, ద్వేషం కనిపించదు, అసూయ కనిపించదు. కపటి ఆప్యాయత, కపటి ప్రేమ, కపటి ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళు. ఇవి బయటికి కనిపించవు, కానీ మాట్లాడేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ చాలా సున్నితంగా వారు ఏం చేస్తారంటే వారిని వారి చేతిలోకి తీసుకుంటారు. ఈరోజు చాలామంది అన్ని విషయాల్లో కూడా మోసపోతున్నారు. ఇదే మాట భక్తుడైన పౌలు గారు దెస్సలోనికకు రెండోసారి రాసిన పత్రికలో 2వ ఉత్తరంలో ఈ మాట మనకి బయటపడుతున్నాడు. హల్లెలూయా. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఆయన చెప్పిన మాటలు మనం చూసినట్లయితే, ప్రభు వచ్చాడు, ప్రభు ఇప్పుడే వచ్చేసాడు అని ఎవరైనా మిమ్మల్ని ఉద్రేకపరిచినప్పుడు మీరు కంగారు పడిపోకుండా, తొందరపడకుండా, వారు మాట్లాడే మాటల ద్వారా కానీ, చేసిన క్రియల ద్వారా కానీ, లేదంటే ఆత్మ ప్రవచన కలిగిందని చెప్పినప్పుడు కానీ, ఇలాగ మిమ్మల్ని ఎవరైనా మోసగిస్తే మీరు కాస్త ఆలోచించుకోండి. నాటి భక్తుడైన పౌలు గారు నాటి దెస్సలోనిక సంఘానికి రాసిన పత్రికలో ఈ విషయాలు పొందుపరిచారు. సంగమా, ఇప్పటికి ఆ మాటలు చెప్పి ఇంచుమించుగా 1900 సంవత్సరాలు కలిసింది. ఇప్పుడు 19 years ద వరల్డ్ మ్యాటర్ది. 1900 సంవత్సరాలు ముందు జరిగిన చిన్న కథ ఇది, వాస్తవం. ఆయన సువార్తలు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైనా మోసగిస్తే ప్రభువులో జాగ్రత్త పడని అంటున్నాడు. పత్రికల ద్వారానైనాను, మాట ద్వారానైనాను, ఆత్మ ప్రవర్తన ద్వారానైనాను మిమ్మల్ని మోసగించినప్పుడు, ప్రభు వచ్చాడు అని మమ్మల్ని మోసగించినప్పుడు ఆ మాటలు విని మీరు కంగారు పడొద్దు, తొందరపడొద్దు, ఆలోచించండి నా సహోదరులారా అని ప్రేమపూర్వకంగా నాడు చెప్పాడు భక్తుడైన పౌలు గారు. అది విని వాటిని గ్రహించుకున్నవారు వారి చేతుల నుంచి తప్పించుకుంటాం మనం. విని విడిచిపెట్టిన వారు వారి చేతుల లోపలికి వెళ్ళిపోతాం మనం. అంటే మోసకరమైన మనుషుల చేతిలోకి మనం వెళ్ళిపోతాం. ఒక క్రీస్తు విషయంలోనే కాదండి, జనరల్గా మన జీవితంలో కూడా ఇలాంటి వారిని చాలామంది మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనకు వారు పరిచయం అవుతూనే ఉంటారు. మరొకసారి చెప్తున్నాను, నిన్ను మోసగించే వారి యొక్క మాటలు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి యొక్క నడవడిక కానీ నీకు మనసుకు హద్దుకున్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఒకవేళ మీరు వారిని చేదరించుకున్నా, దూరంగా ఉన్నా, మీ మీద ఎంతో ఆప్యాయతగా ఉన్నట్టుగా వారు నటిస్తారు. ఎందుకు? నిన్ను మోసగించాలన్న ఉద్దేశం వారికి ఉంది కనుక. అది శరీరపరంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు, తండ్రిలో కావచ్చు, లోకంలో కావచ్చు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడైతే
తీయగా మాట్లాడతారో, ఎప్పుడైతే ఆప్యాయంగా మాట్లాడతారో, ఎప్పుడైతే నీ మీద మంచి మనసు ఉన్నట్టుగా వారు ప్రవర్తిస్తారో, అలాంటి వారి కోసం నువ్వు కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నావా, ఆ ఊబిలోంచి బయటకు వస్తావు. ఆలోచన లేదు, అందులో పడిపోయావా, ఏమో ఎప్పుడు వారు మిమ్మల్ని వదులుతారో, అసలు మీరు బయటకు వస్తారో లేదో ఎవరికి తెలియదు సంగమ. అదే చెప్తున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. పరిశుద్ధుడని క్రీస్తు వచ్చేసాడు అని మీరు ఎక్కడైనా వింటే, ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే, అది ఆత్మపాలంగా కానీ, ఆత్మ ఫలం చేత కానీ, ఆత్మ ప్రవచనాసం కానీ మిమ్మల్ని మోసగించినాడు, కొంచెం ఆలోచించుకోండి అని అక్కడ గట్టిగా చెప్తున్నాడండి. ఇప్పుడు మనకి కూడా అదే చెప్తున్నాడు ఆయన. అంతకుముందు క్రీస్తు సువార్తలో కూడా లూకా సువార్తలో, మత్తయి సువార్తలో చూసుకుంటే ఆయన కూడా ఇదే మాటలు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసుకుంటే, మీ హృదయములను కలవరపడనివ్వకుడి, మీ హృదయములను, మీ మనసులను కలవరపడనివ్వకుడి. ఎందుకన్నాడు? అదిగో అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఇక్కడ క్రీస్తు వచ్చాడు అని అబద్ధపు బోధకులు, అబద్ధపు వేషధారమైన క్రీస్తు వచ్చాడని చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి, కానీ మీరు తొందరపడిపోద్దని చెప్పాడు తన శిష్యులకు క్రీస్తు వారు. కనుక ఆయన చెప్పిన మాటే మరొక్కసారి ఈయన భక్తులైన పౌలు గారు మనకు చెప్తున్నారు. ప్రసంగం ఎందుకు పదే ఒక విషయం చెప్తారంటే, చాలామంది ఒక విషయం 2-3 సార్లు చెప్పారనుకో, వాళ్ళు ఏమంటారో తెలుసా, ఎందుకు అస్తమానం చెప్పిన నన్ను విసిగిస్తాను, నాకు తెలియదా మంచేదో చెడేదో, అస్తమానం చెప్పిందే చెప్తావేంటి అని చిరాకు పడే వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు చెప్తారంటే, నీవు పాడైపోవడం కానీ, నీవు వేరొక మార్గంలోకి వెళ్ళిపోవడం కానీ, నీవు ఒక ఉద్దేశంలోకి ఉండడం కానీ వీరికి ఇష్టం లేదు కనుక నేను చెప్తున్నారు అంతే తప్ప, ఏదో మిమ్మల్ని బాధ పెట్టాలను, లేకుంటే మీరు బాధపడితే చూడాలను ఎదటో చెప్పరండి మంచి మాటలు. అది గ్రహించుకోరు చాలామంది, అది గ్రహించుకోరు. అస్తమాలు ఏంటి, నన్ను ఎలా బాధపడుతున్నావు, చెప్పిందే చెప్తావేంటి, అడిగింది అడుగుతావేంటి అని కొంతమంది విసుక్కున్న వాళ్ళు ఉన్నారండి లోకంలో. సంగమా, ఇలా విసుక్కోకూడదని, ఇలా మోసపోకూడదని ముందుగానే చెప్పాడు మెస్సీ గారు అక్కడ. అది గ్రహించుకున్నారా మీరు ధన్యులే, అది గ్రహించుకోలేదా ఏమో ఎవరెక్కడికి వెళ్ళిపోతారో ఏం చేస్తారో తెలియదు సంగం. ఎందుకంటే లేఖనాలు మానవుని బ్రతికించడానికి, నిలబెట్టడానికి, మంచి మార్గంలో నడిపించడానికి, మంచి పేరు సంపాదించుకోవడానికి, ఈ లోకంలో బ్రతికినంతకాలం కూడా బల నమ్మకమైన కుమారుడా కుమార్తె అని ఈ లోకంలోనూ, బల నమ్మకమైన దాసుడా అని తండ్రిలోనూ అనిపించుకోవడానికి వాక్యాలు ఉన్నాయే తప్ప కించపరచడానికి కానీ, అవమానపరచడానికి కానీ కాదు. అలాగే ఒక వ్యక్తికి చెప్పినప్పుడు అది పదే చెప్పాలంటే అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది. అది విడిచిపెట్టేస్తారని వీళ్ళు చాలా చిలకపడేవని ఉంటారు. మరి ఎందుకు చిలకపడతారో అది వాళ్ళకే తెలుసు. ప్రసంగమా, కానీ ఎక్కడ చిలకపడరు, మోసగించేవారి యొక్క మాటలు అలా ఉండవు. ఎందుకని కఠినంగా ఉన్నవారి మాటలు చాలా మృదువుగా, చక్కగా, అందంగా ఉంటాయి. అది కూడా నవ్వుతూ చెప్తారు వాళ్ళు, ఆప్యాయతగా చెప్తారు, ప్రేమ ఉన్నట్టుగా. అందులో పడిపోతుంటారు చాలామంది. అబ్బా నేనంటే ఈ వ్యక్తికి వీడికి ఎంత ప్రేమో, నీకెంత ప్రేమో అనుకుంటారు కొంతమంది స్త్రీలు. నేనంటే ఈమెకి ఎంత ప్రేమ అనుకుంటారు కొంతమంది పురుషులు. అది ప్రేమ కాదండి, నటన. ప్రసంగమా, అందుకే తేట తెల్లగా మాట్లాడుతున్న యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో ఆనాడు మెస్సీ గారితో కూడా అదే మాట చెప్పాడు. నన్ను గురించి ఎవరైనా మీకు అబద్ధపు బోధ చేసినా, ఇక్కడ ఉన్నాడు క్రీస్తు, అదిగో క్రీస్తు అని అక్కడ చెప్పినా, అది మీరు వినేటప్పుడు కంగారు పడద్దు,
దాన్ని కాస్త ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తానో ఆ గడియ, నన్ను ఎప్పుడు పంపిస్తాడో నా తండ్రి, ఆ గడియ నాకే తెలియదు అనేసాడు ఆయన. సంగం ఆ సమయం ఎప్పుడో, ఆ గడియ ఎప్పుడో నాకే తెలియదు అన్నాడు ఆయన. అదంతా నా తండ్రి చిత్తంలో ఉన్నది అన్నాడు. మరి మనం ఎవరండి చెప్పడానికి? మనం ఎవరని చెప్పడానికి ఈ లోకంలో? మనకి ఏ అర్హత ఉంది? ఏదైనా అర్హత ఉందా? లేదు. ఇది మనం గమనించుకోవాలి. ఈ 2 వచనాల్లో ఆయన చెప్పే మాటలు అవే. దర్శనానికి సంఘానికి చెబుతూ ఈ హితబోధ నాడు పౌలు చేసిన హితబోధ ఇది. అది విన్నవారు దీవించబడ్డారు, అది విన్నవారు బాగుపడ్డారు. ఈరోజు కూడా అంతే. ప్రసంగం ఒక మంచి మాట విని అది మీకు కొంచెం బాధ కలిగించవచ్చు, లేదంటే కొంచెం నొప్పి కలిగించవచ్చు. అది మంచి మాటే కదా, మంచి మాటే కదా. ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడండి. ఆ పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడికి ఇంజక్షన్ వేస్తారు, లేకపోతే ఇంకా గాయం పెద్దదైతే కట్లు వేస్తారు, కుట్లు వేస్తారు, ఆపరేషన్ కూడా చేస్తారు. ఆ నొప్పి నీకు కలుగుతుంది నిజమే, ఆ బాధను భరిస్తున్నావు నిజమే. కానీ ఆ బాధను నువ్వు భరిస్తే నువ్వు స్వస్థపడతావు, నీకు ఆరోగ్యం వస్తుంది. నువ్వు భరించుకుంటే తిరిగి నీవు మామూలు మనిషిగా అవుతావు. ఒక మంచి మాట కూడా అలాంటిదేనండి, ఒక మంచి మార్గం కూడా అలాంటిదే. ముందు నీకు బాధ కలిగించవచ్చు, నీకు విసిగి కలిగించవచ్చు, నీకు విరక్తి కలిగించవచ్చు. ఏంటి వీళ్ళు నన్ను ఎలా విసిగిస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ అది నీవు కాస్త అన్నికే మంది వినగలిగితే అది నీ భవిష్యత్తుకి మంచి మార్గం వేస్తుంది. కృష్ణ భవిష్యత్తుకి మంచి మార్గం వేస్తుంది. ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎలాగైతే ఈ పేషెంట్ బాగుండాలని చేస్తాడో, ఒక మంచి మాట ఒక మనిషి చెప్పినప్పుడు కూడా అంతే. ఇది గ్రహించుకున్న వాళ్ళు తక్కువైపోయింది ఈరోజు కాలంలో. అందుకే ఆనాటి దశలోనికలో ఉన్నవారికి, ఆ సంఘానికి, ఆ మనుషులకు, క్రీస్తుని అమ్మడించిన వారికి ఈ మాటలను పోసగుచ్చినట్టుగా చక్కగా చెప్పాడండి భక్తులని పౌలు గారు. ఈరోజు మనకి కూడా అదే చెప్తున్నారు. తొందరపడవద్దు, నువ్వు నిదానంగా ఆలోచించుకో. నిదానంగా ఆలోచించుకుంటే నీకు ఆ యొక్క ప్రతిఫలము మనం నమ్ముకున్న పరమతాన్ని ఇస్తాడు అని అక్కడ స్పష్టంగా చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1-2 వచనాలు చాలు. అందులో ఉన్న జ్ఞానము తండ్రి మనకి ఇస్తాడు. చూశాను ఈరోజు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆవేశం కంటే ఆలోచన మిన్న. మిన్న అన్న పదంకి ఎక్కువ అని అర్థం. ఏ విధమైన విషయం మనం వినేటప్పుడు, లేకపోతే ఎవరన్నా మాట చెప్పేటప్పుడు పడే కంటే దాన్ని కాస్త ఆలోచించుకున్నానుకో, అది మేలు. మంచి మేలు పొందుకున్నవాడుగా ఉంటావు, మంచి మేలు పొందుకున్న దానిగా ఉంటావు నీవు. ఇప్పుడు సహోదరులారా, ఇది మనం మర్చిపోతున్నాం. మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒక్కసారి మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటే అన్ని విషయాలు కూడా తండ్రి మేలు చేస్తాడండి. అన్ని విషయాలు కూడా మనల్ని పెంపొందిస్తారు. అలాగే ఆయన చేసే సువార్తలో అనేక సంఘాలకు చెప్పాడు. కానీ ఒకే ఒక్క సంఘానికి కానీ పత్రిక రాయలేదండి, ఉత్తరాలు రాయలేదు, హితబోధ చేయలేదు. ఏ సంఘానికి రాయలేదంటే బెర్సీ అనే సంఘానికైనా ఉత్తరాలు రాయలేదు ఆయన. ఆ సంఘానికి ఉత్తరాలు ఎందుకు రాలేదంటే వారు పౌలు గారు బోధించిన దాంట్లో ఎంత సత్యం ఉందో ఎంత అసత్యం ఉందో ఇంటికి వచ్చి వారు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పరిశీలన చేసేవారంట. అప్పుడు వారు నమ్మారు. ఇలా చేసేవారు ఎంతమంది ఉన్నారండి ఈరోజు? ఎవరు లేరు. ప్రార్థన అయిపోయిందా, బైబిల్ మూసేసామా, దాని పక్కన పడేసామా, మన పని మనం చూసుకున్నామా? మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడే, మళ్ళీ ఆ గడియ వచ్చినప్పుడే మనం అందులో ఎంటర్ అవుతాం.
బెర్జబా అనే యొక్క సంఘం మాత్రం అలా చేసేవారు కాదు. వారి ఇంటికి వచ్చి ఈయన చెప్పింది అబద్ధమా సత్యమా అని వారు పరిశీలన చేసి అందులో తెలుసుకొని అప్పుడు ఆయనను వెంబడించేవారు. వీళ్ళెవరు అంటే పూర్తిగా నమ్మినవారు. అంటే ఈరోజు మాకు నమ్మకం లేదేటండి అనుకోవచ్చు చాలామంది. నమ్ముతున్నాం, కానీ మనం ఎలా నమ్ముతున్నామో, ఎలా జీవిస్తున్నామో ఏ మనసుకి ఆ మనసుకే తెలుసు. ఏ మనిషి మనస్తత్వానికి వారికే తెలుసు. సంగమా, మనం మాటలు కాదు కానీ చేతుల ద్వారా తండ్రిని మనం తృప్తిపరచాలి. అందుకని అంటున్నాడు, మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఆత్మ ప్రవచన ద్వారా కానీ ఎవరైనా మిమ్మల్ని మోసగిస్తున్నారేమో జాగ్రత్తగా చూసుకొని దాన్ని పరిశీలన చేసుకోండి నా ప్రజలారా, నా సహోదరులారా, నా సహోదరులారా అని ఆయన నొక్కి ఆనాటి కాలంలో సువార్త చేశారండి భక్తులని పౌలు గారు. అయితే విచిత్రం ఏంటంటే ప్రభుని వెంబడించిన వారే ఈయన మాట నమ్మలేదు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని అవలంబించి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలని ధర్మశాస్త్రాన్ని వారు ఇదిగా భావించేవారు తప్ప ఆ రోజు చెప్పిన మాటలు, క్రీస్తు చెప్పిన మాటలు నమ్మలేదు. ఆ తర్వాత తన శిష్యులైన వారు చెప్పిన మాట కూడా వారు నమ్మలేదండి. ధర్మశాస్త్రాన్ని పాటించాలి మంచిదే, మరి ఆ ధర్మశాస్త్రం రాయబడిన లేఖనాల ప్రకారంగా ఆనాటి మనుషులు లేక ఈనాటి మనుషులు ఎవరైనా జీవిస్తున్నారా? ఈ ప్రశ్న ఒకసారి మనకు మనం వేసుకుంటే మన అంతరంగం నుంచి సమాధానం బయటకు వస్తుంది. ఎందుకంటే పెద్దలు ఏమంటారంటే ఒక నీతి మాట ఇతరులకు చెప్పడానికి కానీ చెప్పేవాడు పాటించడానికి కాదంట. పెద్దలు చెప్పే మాటలండి పూర్వీకులైన తాత తండ్రులు చెప్పే మాటలు అవి. నీతి మాట ఇతరులకు చెప్పడానికే కానీ చెప్పేవాడు పాటించడానికి కాదు అది. పురుషంగమా, అలాగే అన్ని విషయాలు కూడా క్రైస్తవులు కూడా అంతే, మనం కూడా అంతే. ఒక మంచి మాట చెప్పడానికి తప్ప దాన్ని పాటించడానికి మనం అర్హులమో కాదు మనం ఆలోచించుకోవాలి. ముందు మనం ఆలోచించుకోము, కానీ ఇతరులు మాత్రం మనం ఒక మాట అంటాం. పురుషంగమా, అది ఏమాత్రం కూడా మంచిది కాదని భక్తులైన పౌలు గారు చెబుతున్నారు. యోహాను సువార్తలు చూసుకున్నా, మత్తయి సువార్తలు చూసుకున్నా అని చెప్పాడు. అబద్ధపు మనుషులు, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకులు, అబద్ధపు సేవకులు వస్తున్నారు, జాగ్రత్త. వారు చెప్పే మాటల్లో మోసం ఉంటుంది. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు క్రీస్తుని మిమ్మల్ని మోసగిస్తూ ఉంటారు. ఆ మోసపు మాటలను మీరు పడ్డారా, మీ భక్తి జీవితాన్ని మీరు పోగొట్టుకుంటారు. పరలోక రాజ్య సంబంధాన్ని మీరు తెచ్చేసుకుంటారు. పరలోకంలో మీరు ప్రవేశించాలని మీ ఆశ నిరాశ అయిపోద్ది. జాగ్రత్త అని 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు చెప్పాడు. తదనంతరం 1900 సంవత్సరాల క్రితం తర్వాత కూడా భక్తులైన పౌలు గారు చెప్పిన మాట మనం వినాలి. కనుక ప్రతి సంగమా, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు మోసపోవద్దు, మోసగించవద్దు. నీవు మోసగించవద్దు. నీవు మోసపోయినా నీకే నష్టం, మోసగించినా నీకే నష్టం. జాగ్రత్త ప్రసంగమ్మ. ఒకరు మోసం చేయాలన్న ఆలోచనకు వచ్చిందనుకోండి, తండ్రి నేను మోసం చేస్తాను ఖచ్చితంగా. పోనీ నీవు మోసపోయావనుకో, అది తెలుసుకొని బయటకు వచ్చావా పర్వాలేదు, అందులో అనుకో ఎలాగైనా నష్టం మనిషికే. మోసగించినా మనిషికే నష్టం, మోసపోయినా మనిషికే నష్టం. కనుక ఆయన అందుకే క్లియర్గా చెప్తున్నాడు, మోసపోవద్దు. తండ్రి ఏదైతే చెప్పాడో, తనయుడైనటువంటి క్రీస్తు ఏదైతే చెప్పాడో, పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే బయటపరుస్తాడో అది మాత్రమే నమ్మని అంటున్నాడు భక్తులైన పౌలు గారు. అలా మనం ఉందాము, నేర్చుకుందాము, ఆయన మార్గంలో మనం నడుద్దాం. అది మనకి
మన పిల్లలకి తరాలకి ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రార్థించుకుందాం. మహాగణుడు తండ్రి నీకు స్తోత్రములు. నాన్న ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం దిగొచ్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తుంది. నిజమే నాయన. ఒకవేళ తండ్రి మాయ మాటలో పడి, మాయ పనుల్లో పడి, మాయ మనుషుల చేతిలో మేము చిక్కుకొని మోసపోతున్నామేమో, లేక మేమే ఎవరినైనా మోసగిస్తున్నామేమో తండ్రి మమ్మల్ని జాగ్రత్తగా పరీక్షించి పరిశోధించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అటువంటి దూర ఆలోచన మాకు రాకున్నట్లును నీ వాక్యమైన కంచెలో మమ్మల్ని ఉంచి తండ్రి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థనలో అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు. తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం మీ అందరికీ కూడా ఆయన కృపా వాక్యంతో సదాకాలం మీ మీద ఉండునుగాక. హల్లెలూయా. ఆమేన్.